ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే, నంది కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికే గోదము. సత్ప్రభు నామము కీర్తనలన్ సంతోషగానం చేయుదము. నంది ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. క్రీస్తునాథనయందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిశుద్ధాత్మ అభిషేక తెలుగు ధ్యాన వడక 3వ రోజు బుధవారం. ఈ పరిశుద్ధ బలి అర్పించడానికి ఎంతో సంతోషముతో మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు ఈ పరిశుద్ధ బలి భోజనం తెలుగు ధ్యాన వడక 3వ రోజును స్పాన్సర్ చేసి స్వార్థ పరిచర్య మీ ఇంటింటికి అందించడానికి 4 కుటుంబాలు ముందుకొచ్చి ఉన్నారు. ఈ స్పాన్సర్ చేసిన కుటుంబాల ఉద్దేశ లక్ష్యాలను ఈ పరిశుద్ధ బలి భోజనంలో మనము స్మరించుకుంటూ వారి కోసం ప్రార్థిద్దాం. Sponsored by Francina Tadagiri, Ria, Rikhil, Tadagiri Francis and Irene Francis, for God's blessings, good health and long life for Tadagiri Francis and Irene Francis on the occasion of 60th wedding anniversary. వివాహ వార్షిక 60 సంవత్సరాలు పరిపూర్తి అయినటువంటి ఈరోజు తాడగిరి ఫ్రాన్సిస్ అండ్ ఐరీన్ ఫ్రాన్సిస్ ఈ తెలుగు ధ్యాన వడక 3వ రోజు స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. కంగ్రాచులేషన్స్ టు యూ. దీర్ఘాయుసు దేవుని ఆశీర్వాదానికి ఒక గుర్తు. గాడ్ బ్లెస్ యూ అబండెంట్లీ. రాబోయే సంవత్సరాలు దేవుడు మిమ్మల్ని గొప్పగా దీవించాలని ఆశీర్వదించాలని ఈ పరిశుద్ధ బలి భోజనంలో మీకోసం ప్రార్థిస్తూ ఉన్నాం. అండ్ కంగ్రాచులేషన్స్ టు యూ. For the blessings and to preserve the family from COVID virus for Francina Tadagiri, for the blessings and good health on Francina Ria and Rikhil, for God's help to Francina in her efforts in the present life situations, for God's protection from COVID-19 on all the family members of Tadagiri Francis and the Savior families. Rendo kutumbam Thanksgiving Mass for the blessings received on the occasion of the 83rd birthday of Sapidi Rayappa, and Thanksgiving Mass to God for the healing from coronavirus, for God's blessings in the rest of the life and solving all the court cases and fulfill their intentions, and for a good death, for his family members to come in Catholic faith and God's protection for the family members and the whole world from coronavirus. Mass offered by Sapidi Rayappa Aruna, offered by Anthony. Sapidi Rayappa, wish you a very very happy birthday. 83వ బర్త్డే అంటే అది మామూలు మాట కాదు. దేవుడు మీకు లాంగ్ లైఫ్ ఇచ్చి ఉన్నాడు. ఆ దేవునికి థ్యాంక్స్ గివింగ్ తెలియచేసుకుంటూ మనం ఈ పరిశుద్ధ బలి అర్పిస్తూ ఉన్నాం. మీకోసం అలాగే మీ కోరిక ఒక మంచి మరణం కావాలని కోరిక. యాక్చువల్లీ అదొక మంచి కోరిక. ఎందుకంటే ప్రియబిడ్డలారా, ఒక మంచి మరణం దేవుడిచ్చు ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదం. ఈరోజు సాపిడి రాయప్ప మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మీ కోరికను సఫలము చేయునుగాక అని ప్రార్థిస్తున్నాం. ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ కాసాని తెరోజమ్మ అండ్ కందుల అనెమ్మ, and for the protection of the family, sponsored by the family members. వారి కుటుంబంలో చనిపోయినటువంటి కాసాని తెరోజమ్మ అండ్ కందుల ఆనెమ్మ వారిద్దరి ఆత్మవిశ్రాంతి కోసము ఈ కుటుంబం ఈ తెలుగు ధ్యాన వడక 3వ దినాన్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. 4వ కుటుంబం స్పాన్సర్డ్ బై డాక్టర్ గోపు చిన్నపరెడ్డి, డాక్టర్ పృథ్వీ రెడ్డి, డాక్టర్ పూజిత రెడ్డి అండ్ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి, that they may be able to provide services to the people and that the Lord be with them and the staff of the hospital as well. ఈ 4 డాక్టర్లు కలిసి కరోనా మహమ్మారి సందర్భంగా ప్రజలకి సేవ అందించాలని
వారి ఉద్దేశంతో ఈ యొక్క స్పాన్సర్షిప్ చేస్తూ ఉన్నారు. ఈ డాక్టర్స్ని, వారి సేవా పరిచర్యను, అలాగే వారి స్టాఫ్ని, హాస్పిటల్ని దేవుడు సంరక్షించి ఈ మహమ్మారి సమయంలో దేవుళ్లాగా సేవ చేయటానికి, ప్రజల ప్రాణం కాపాడటానికి, మంచి ఆరోగ్యం ఇవ్వటానికి వారిని దేవుడు కాపాడాలని ఈ పరిశుద్ధ బలి పూజలో వారి కోసము ప్రార్థన చేస్తూ ఉంటాం. ఈ 4 ఫ్యామిలీస్ ఈ తెలుగు ధ్యాన వేడుక 3వ రోజున స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా ఈ పరిశుద్ధ బలి పూజలో మనము వారి కోసం ప్రార్థన చేయబోతున్నాం బిడ్డలారా. అలాగే ఈనాడు పరిశుద్ధ బలి పూజ పెట్టించి మన ప్రార్థన సహాయం కోరిన కుటుంబాలు, థాంక్స్గివింగ్ మాస్ ఆఫర్డ్ బై గాదే ఇన్నారెడ్డి అండ్ లూసీ రాణి for the blessings and for the good health on all the family members, and the blessings of financial growth for sons Vijay Kumar and Jay Kumar, mass offered by Ambati Nirmala from Ongole. For God's mercy upon the departed soul of Boga Maria Karuna Kumar, mass offered by Boga Arogyam and the family, to get deliverance from bad dreams and the bondages, and for the good health, God's protection, salvation of the family, mass offered by Madhavi, Venkatesh, Ritika, Niharika, Rajamma, Nagamani and Sri Ramalu. Thanksgiving Master Divine Mercy Jesus for all the blessings received in her life, and for God's mercy in her body, mind and soul, and for God's wisdom to do His will in life, mass offered by Sweta and by her parents. Thanksgiving Master God for His abundant blessings upon the family, and for God's blessings upon the children ABS Jeevan Reddy to write his engineering exams well, mass offered by A. Andan Reddy and Kasu Lily Mary. For the departed soul of Anand Kumar expired on the 15th of April, consolation of the mother, mass offered by the members of the family. For a speedy recovery from coronavirus, mass offered by M. Joseph Amar, Sravanti, Vasanta, Maria Aniksha and Anthony Ridinash. For the good health to all those who are suffering from coronavirus, mass offered by Teresa. For the good health of Muppudi Nageswara Rao, Naresh, and deliverance from alcohol, salvation, and for the good health of Maria Rani, and the bright future of Tej Babu, and for the good health of Teresa, mass offered by Teresa. For the good health and God's protection upon Mallipudi, Venkataratnam, Nandini, Maunisha and Lokesh Babu. To Divine Mercy Jesus for the protection on my family, friends and relatives, and on the whole humanity, mass offered by Kenneth Joseph Holt and members of the family. For the departed soul of K. Thomas, offered by Y. Varilakshmi. For God's blessings upon Renuka to select the government job, selections offered by Renuka and her family. To get rid of all the financial problems and obstacles in life, mass offered by Nagulaval Samma Thomas, Rama, Sunita, Sharon, Gopal Krishna and Vasudevu. For the salvation and protection of the family, salvation offered by Sharon. For the mourning group members' families, salvation and protection, mass offered by Sharon. For the spiritual growth and the protection of Laura's Rosary team members, mass offered by the members of their families. Mass offered to Divine Mercy for the repose of the soul of E. Elisha Rao. For the good health and protection of the parents, children and all the family members, and for the development and the smooth running of the business, mass offered by Rajiv Laura and her children. For the gift of job and for the PR to Prashant Reddy Erva in Canada, mass offered by Sliva Reddy and Mary. For the repose of soul of Vishwaja, mass offered by Sister Banu. Thanksgiving Mass and to receive the success in the interview and get full-time job for Navneet Reddy, family protection, offered by T. Simon Reddy and Ursula. For the good health of Nemakaila Kiran, mass offered by
Sundari. Thanksgiving Mass offered for all the blessings, good health, spiritual growth and peace in the family. Mass offered by Basani Shauridi, Vimala and members of her family. Thanksgiving Mass and for the good health, for the gift of a child, and for special intentions offered by Allam Balreddy and Jyoti. For God's salvation and protection for Mallavarapu, Sundar Raju, Jyotsna, and special blessings and salvation for Sumantej, Mass offered by Jyotsna. For the repose of souls of Y.S. Shauraya, Y.S. Shantamma, and Y.S. William, Mass offered by Y.J. Martin and family. For the repose of those departed souls of their family members and relatives, Mass offered by Yerra Devadas and Annapurna, Pendurthi Parish, Visakhapatnam Diocese. To bless her with a good health, to grow in the spiritual life, and for the departed soul of her husband Thomas, Mass offered by Doddi Adilakshmi, Rajamundry Parish, Andhra Pradesh. To bless her son Pushparaj with a permanent job, bright future to his children Jacinta and Dinesh, and to grow in the spiritual life, and for the good health of Sirisha, Mass offered by Doddi Adilakshmi, Rajamundry Parish, Andhra Pradesh. For the departed soul of her in-laws, Doddi Manikyam and Mariamma, and the rest in peace, and to reach the Almighty, Mass offered by Doddi Adilakshmi, Rajamundry Parish, Andhra Pradesh. Thanksgiving Mass for all the blessings received on them and their children, Harushi Preetham, and for the good health, spiritual growth, and good progress in education and health, and blessings on Itham Shetty Rajeshwari, offered by Itham Shetty Satish Kumar and Prasanna Jyoti of Mangalapalam Parish, Visakhapatnam Diocese, Andhra Pradesh. Thanksgiving Mass for all the blessings on their son Kumar Sarath Chandra and daughter-in-law Divya Shri, and pray the Almighty to give development to the spiritual growth and to bless them with a child. Mass offered by Silla Gopal Rao and Nirmala, Anakapalli Parish, Visakhapatnam Diocese, Andhra Pradesh. Thanksgiving Mass for all the blessings on their daughter Buddhida Bindu Manjari, son-in-law Ashok, grandchildren Aishani and Tushant, and for the good health and development of the spiritual life, and pray to give speech to Tushant. Mass offered by Silla Gopal Rao and Nirmala, Anakapalli Parish, Visakhapatnam Diocese, Andhra Pradesh. Pray the Almighty to protect and bless Father Benny S.V.D., Sister Banu, Sister Kanaka, and their team members, and all the family members on coronavirus. Mass offered by Silla Gopal Rao and Nirmala, Anakapalli Parish, Visakhapatnam Diocese, Andhra Pradesh. Thanksgiving Mass for the success of her daughter Shamili in BDS, and for the good health to them and her husband M.A. Naidu, and protection from coronavirus. Mass offered by Pilla Vijay Kumari, Anakapalli Parish, Visakhapatnam Diocese, Andhra Pradesh. Thanksgiving Mass for the blessings to them and their children Raghu, Vimala, and grandchildren, to pray for the good health to all of them and protection from coronavirus. Mass offered by Pudi Mary and Prasad, Mary Palam Parish, Visakhapatnam Diocese, Andhra Pradesh. For PR and for the good marriage proposed to Gade Sudha. May God bless her bright future. Mass offered by Anthony Reddy and Veronica and family. That the Lord showers His blessings upon Father Benny and the team of Divine Mercy Center with the good health. Mass offered by Yerva Jyoti. For God's mercy and the healing for all the COVID affected people and who are on the deathbed. Mass offered by Rajesh, Vedangi, and Alfonsa. Thanksgiving Mass to Saint Anthony and for special intentions, good health in the family. Mass offered by Bhopal Reddy and members of his family. For the repose of soul of Neelapu Joseph Raju, Mass offered by Prabha. Thanksgiving Mass
for the good health and the welfare of the business and for the birthday blessings of our family member, that the Lord bless her with the good health offered by Devarapu Chinnapu Reddy and Victoria Rani and the family intentions. Thanksgiving Mass for the soul of Thomas Clement and the parents, Mass offered by Sushila Clement. For the protection for all the family members, Mass offered by Sushila Clement. For God's blessings upon Tirumala Reddy and Chinnamma on the occasion of their anniversary to the resurrected Jesus, Mass offered by the members of the family. Tirumala Reddy and Chinnamma, congratulations to you on the wedding anniversary. గత సంవత్సరాలుగా దేవుడు కాచి కాపాడి నడిపించినందుకు కృతజ్ఞతగాను, అలాగే నూతన సంవత్సరంలో దేవుడు మీకు మంచి ఆరోగ్యం ఇచ్చి మంచి దంపతులుగా ముందుకు మీరు కలిసిమెలిసి కూడిమాడి జీవించేలాగున దేవుని కృప కోసం ఈ పరిశుద్ధ బలిభోజులో మీకోసం ప్రార్థిస్తూ ఉన్నాం. For the departed souls offered by Lakshmama and the members of the family, for all the departed souls offered by Kenneth Joseph Holt and the members of the family, for God's blessings, help to Dinesh to pass 10th exams, and for the special intentions offered to Saint Anthony by Komareddy Shaureddy and Shaurilu, for the clearance of the plot problem and for the special intentions of the Sravia offered by Tumma Jansi and Penta Reddy Sravia. Thanksgiving Mass to Divine Mercy offered by Mrs. Angelina and Mr. Venantius Lewis for bank loan has been sanctioned. To Divine Mercy, Mass offered by Mr. Venantius Lewis and for the builder Mr. Satish Nambiar to stick to his commitment and price. Thanksgiving Mass and for the blessings for their 17th wedding anniversary of Gajali Ramani and Hari Krishna, and for the good health to all the family members. Congratulations to you, Gajali Ramani and Hari Krishna. 17 సంవత్సరాలుగా మీరు జీవించిన మీ వివాహ కుటుంబ జీవితంలో దేవుడు చేసిన సకల మేలు కృతజ్ఞతగా ఈ పరిశుద్ధ బలిభోజనం మీకోసం ప్రార్థిస్తున్నాం. కంగ్రాచులేషన్స్ టు యూ. రాబోయే సంవత్సరాల్లో దేవుడు మళ్ళీ దీవించి మంచి ఆరోగ్యంతో మీరు దీర్ఘాయుస్సుతో మంచి ఆదర్శ దంపతులు దీవించాలని ఈ పరిశుద్ధ బలిభోజనంలో మీకోసం ప్రార్థన చేస్తున్నాం. For all the priests and nuns and for the good health and the help in their journey towards God, Mass offered by a devotee. For the good health of Allamma Reddy and the Magdalena family, Mass offered by Manjula. Thanksgiving Mass for the blessings received to Jesus and Mother Mary, and for God's blessings and the bright future of Rajashekar Reddy, Bala Nikita, Rajiv Reddy, Mary, Soumya Lata, for the Holy Spirit's anointing, for the good health and special blessings offered by Dugimbudi, Sliva Reddy and Shaurilu. Thanksgiving Mass to the risen Lord for the various favors received and seeking God's blessings on the marriage anniversary of Bandhanadam Balakishore Kumar and Vijayarani, Mass offered by the members of the family. Bandhanadam Balakishore Kumar and Vijayarani, congratulations to you. మీ వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా ఈ పరిశుద్ధ బలిభోజులో దేవుడు మీకు చేసిన సకల మేలు కృతజ్ఞతగా మనం దేవుని స్మరించుకుంటూ ప్రార్థిస్తున్నాం. రాబోయే సంవత్సరాలలో దేవుడు మనల్ని గొప్పగా దీవించాలని, మరి ముఖ్యంగా కరోనా మహమ్మారి నుండి దేవుడు సంరక్షించాలని ఈ పరిశుద్ధ బలిభోజులో మేము ప్రత్యేకంగా మీకోసం ప్రార్థన చేయబోతున్నాం. For God's blessings upon Emmanuel on his 5th birthday, and for good health, knowledge and bright future of Allam Emmanuel Reddy, Mass offered by Allam Lourdes Reddy and family. Wishing you a very, very happy birthday, Emmanuel, on your birthday. మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను దేవుడు దీవించాలని, ఈ నూతన సంవత్సరం దేవుడు మళ్ళీ
మరి ముఖ్యంగా కరోనా మహమ్మారిని కాపాడాలని, రాబోయే సంవత్సరాలలో మంచి భవిష్యత్తు దేవుడు మీకు ప్రసాదించాలని ఈ పరిశుద్ధ బలిభోజులో మీకోసం ప్రార్థిస్తూ ఉన్నాం. ఫర్ స్పెషల్ బ్లెస్సింగ్స్ అపాన్ ఏ Akshara on her 7th birthday offered by A. Ashok. Akshara, wish you very very happy birthday. దేవుడు మీకు మంచి నూతన సంవత్సరం ప్రసాదించి ఉన్నాడు. కరోనా మహమ్మారి నుండి దేవుడు మిమ్మల్ని కాపాడాలని, మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను దేవుడు దీవించాలని, ఒక మంచి భవిష్యత్తు దేవుడు ఏర్పరచాలని అక్షర మీకోసం ఈ పరిశుద్ధ బలిభోజులో ప్రార్థిస్తున్నాం. కంగ్రాచులేషన్స్ టు యూ. Mass offered for the departed soul of Yeruva Innareddy on his 4th death anniversary and special intentions of the family. Mass offered by Yeruva Prajit, Manasa and family. ప్రియ సహోదరి సహోదరులారా, సుదీర్ఘమైన ఇన్ని ఇంటెన్షన్స్ విన్నపాలను మనము ఈ తెలుగు ధ్యాన విడక 3వ రోజు ఈ పరిశుద్ధ బలిపీఠ మీద కానుకగా మనం అర్పిస్తూ ఉన్నాం. అలాగే మీరు వేలాది మంది ఎంతో ఆశతో కోరికలతో పరిశుద్ధాభిషేకం కోసం ఈ బలిభోజులో మీరు పాల్గొంటున్నారు. ఈ తెలుగు ధ్యాన వడకంలో మీరు అటెండ్ అవుతూ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రియబిడ్డలారా, దేవుని ఆత్మ మీకు అనుగ్రహించినటువంటి ప్రేరణ ఈ ధ్యాన వడకములో పాల్గొవాలని. మీరు ఎంతో మంది ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు, షేర్ చేసుకుంటున్నారు. ఒక్కొక్క రిట్రీట్కి వ్యూవర్స్, మీ లైకింగ్స్, మీ కమెంట్స్ ఎక్కువ అవుతూ ఉన్నాయి. అది దేవుని యొక్క కృప మాత్రం బిడలారా. ఎందుకంటే ఫలించటం 30, 60, 100గా అది దేవుని యొక్క అభిషేకం మాత్రమే. అందువలన ఆన్లైన్లో వేలాది మంది మీరు ఈ మాసంలో పాల్గొంటుంటున్నారు. మీరందరూ కూడా మీరు ఎక్కడ ఉన్నా లేచి నిలబడి సాధ్యమైతే 2 చేతులు జోడించి మన ఈ తెలుగు ధ్యాన వడకము పరిశుద్ధాత్మ అభిషేక ధ్యాన వడకం 3వ రోజు ఉదయకాలము ఈ పరిశుద్ధ బలిని సమర్పించుకుంటూ ఈ దినమంతా మీరు వినబోయే వాక్యాన్ని, ఆరాధనను, ప్రార్థనలను, మీరు పెట్టించిన పరిశుద్ధ బలిభోజనం, స్పాన్సర్షిప్ని, మీ ఇంటిని, కుటుంబ సభ్యులను, కరోనా మహమ్మారి వలన ప్రభావితమైన ప్రతి ఒక్క బిడ్డను కూడా ఈ బలిలో స్మరించుకుంటూ భక్తితో విశ్వాసముతో మనం ఈ బలిని అర్పించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మనామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియబిడ్డలారా, పరిశుద్ధాత్మ అభిషేక తెలుగు ధ్యాన వడక 3వ రోజు మీకు ఈ పరిశుద్ధ బలిభోజ అయిన వెంటనే మనం ధ్యానిస్తున్న అంశం ఏంటంటే పరిశుద్ధాత్మ వరాలు, పరిశుద్ధాత్మ ఫలములు. ఫాదర్ ఆంథనీ దాస్ మీతో పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిని అభిషేకించినప్పుడు ఆ పరిశుద్ధాత్మ ఒక వ్యక్తికి అనుగ్రహించినటువంటి ఈ ఫలములు, వరాలు మీలో ఎలా పనిచేస్తాయి, దీని మూలమున ఎటువంటి కార్యములు దేవుడు మీ జీవితంలో, కుటుంబ జీవితంలో చేయబోతూ ఉన్నారు అనే అంశాన్ని మీరు వినబోతూ ఉన్నారు. సాయంకాలం 6 గంటలకి సిస్టర్ బాను మీతో పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిని అభిషేకించినప్పుడు ఆ వ్యక్తిని ఆత్మయే ఎలా ప్రార్థించాలో, ఎలా విన్నపాల ప్రార్థన చేయాలో, ఎలా ఇతరుల కోసం ప్రార్థన చేయాలో, దేనికోసం ప్రార్థన చేయాలో, ఎప్పుడు ప్రార్థన చేయాలో అనేటువంటి శ్రేష్టమైన అంశాన్ని సిస్టర్ బాను సాయంకాలం 6 గంటలకి మీతో
పంచుకుంటూ మాట్లాడబోతూ ఉన్నారు. అలాగే సాయంకాలము 7 గంటల ఆరాధన అడోరేషన్లో ప్రియబిడ్డలారా దాదాపు 4 లక్షల మంది ఒక్కరోజు కరోనా మహమ్మారి వలన ప్రభావితమై చికిత్సలో, ఇబ్బందులు, కష్టాలలో, హాస్పిటల్స్లోనే ఉన్నారు. ఈ నంబరు కరెక్ట్ కాకపోవచ్చండి. 4 లక్షల మంది అని మీడియా ద్వారా మనం తెలుసుకుంటున్నామంటే ప్రియబిడ్డలారా కనీసం ఒక 10-15 లక్షల మంది అయినా అన్అఫీషియలీ ఆల్రెడీ కరోనా మహమ్మారికి గురి అయి ఉండవచ్చు. దేవుని కృప కరుణ కోసం ప్రార్థన చేయటం తప్ప మన చేతుల్లో ఏదీ లేదు. అందువలన రేపు సాయంకాల ఈ ఆరాధనలో ప్రియబిడ్డలారా మనము దేవుని కృప కోసం, కరుణ కోసం ప్రత్యేకమైనటువంటి ఈ ఆరాధనలో మనం పాల్గొబోతూ ఉన్నాం. అందువలన ఈరోజు జరగబోతున్నటువంటి 2 వాక్య పరిచర్యలను, ఒక ఆరాధనను ఈ పరిశుద్ధ బలిభుజులు స్మరించుకుంటూ మీరు వాక్యం వింటూ ఉండగా, ప్రార్థన చేస్తూ ఉండగా, ఆరాధనలో పాల్గొంటూ ఉండగా ఆ పరిశుద్ధాత్మ దేవుడు మీ ఇంటికి, మీ గతికి, మీరు ఎక్కడైతే ఈ వడకములో పాల్గొంటున్నారో అక్కడ తన ప్రసన్నతతో దిగి రావాలని, వరాలతో ఫలాలతో అభిషేకించాలని, ప్రార్థన వీరులుగా నిలబెట్టాలని, కృప కోసం కరుణ కోసం ప్రార్థించేవారుగా మారాలని ఈ పరిశుద్ధ బలిభోజలో మనము ఈ అన్ని ఉద్దేశ లక్ష్యాలను సమర్పించుకుందాం. తెలుసో తెలియక మాటల వలన, క్రియల వలన, మనస్తత్వం వలన, నిర్లక్ష్యం వలన మనము చేసినటువంటి పాపములు, దోషములు అన్నీ ఈ పరిశుద్ధ బలిభోజలో మనము మరొకసారి ఒప్పుకుందాం. మరి ముఖ్యంగా పరిశుద్ధాత్మ దేవునికి విరుద్ధమైన ఏమైనా పాపాలు మనస్సా వాచా కర్మణ చేసి ఉంటే దేవా మమ్మల్ని మన్నించుము అని కృపతో కరుణతో ప్రార్థించుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెందును సహోదరి సహోదరులారా మీ చెందును నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతును, వాక్కు చేతును, క్రియల చేతును, అశ్రద్ధ చేతును బహుపాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని ప్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. తండ్రి దేవా మాపై దయచూపుము. తండ్రి దేవా మాపై దయచూపుము. యేసుక్రీస్తు దేవా మాపై దయచూపుము. యేసుక్రీస్తు దేవా మాపై దయచూపుము. పావనాత్మదేవా మాపై దయచూపుము. పావనాత్మదేవా మాపై దయచూపుము. ప్రార్థించుదము. సదా మమ్మ కాపాడు ఓ సర్వేశ్వరా. మిమ్ము నమ్మకొనిన వారికి మీరే శరణము. మీరు లేకుండా ఎట్టి శక్తియు పవిత్రతయు ఉండజాలవు. మాయందు కనికరము అధికము చేసి త్వరలో శిథిలము కానున్న ఈ లోక వస్తువులను
మీ పాలనా సహాయమున యోగ్య రీతిని మేము ఉపయోగించుకొని శాశ్వత సుఖములపై మేము ఆనందించినట్లు మీ కృపను మాకు ప్రసాదింపుడు. మీతోనూ పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నా. మొదటి పట్టణము. పునీత పౌలు గారు కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుండి 11 వరకు. సోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. మీరు అన్యులుగా ఉన్న కాలమున మీరు మూగ విగ్రహముల ప్రభావమునకు లోనై ఉంటిరి. అవి మిమ్ము అన్య మార్గములకు కొనిపోయేడివి. ఇది మీకు తెలియను. కనుక దేవుని ఆత్మచే మాట్లాడు ఏ వ్యక్తియు యేసు నాశనమగునుగాక అని పలుకజాలడని మీరు గ్రహింపవలెను. పవిత్రాత్మతే తప్ప ఏ వ్యక్తియు యేసే ప్రభువు అని అంగీకరింపజాలడు. కృపావరములు అనేకములు ఉన్నవి, కానీ వానిని ఒసగు ఆత్మ ఒక్కడే. సేవలు అనేక పద్ధతులలో జరుగుచున్నవి, కానీ సేవలను అందుకొను ప్రభువు ఒక్కడే. సేవ చేయు సామర్థ్యములు అనేకములు ఉన్నవి, కానీ అన్ని సేవలకును అందరికును ఒకే దేవుడు సామర్థ్యమునొసగును. అందరి మేలు కొరకై ఒక్కొక్కనికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడినది. ఒకే ఆత్మ ఒకనికి వివేకపూర్వమగు వాక్కును మరి ఒకనికి విజ్ఞానపూర్వకముగు వాక్కును వసగుచున్నాడు. ఒకే ఆత్మ ఒకనికి విశ్వాసము మరి ఒకనికి స్వస్థపరచు శక్తిని ఇచ్చుచున్నాడు. ఆత్మ ఒకనికి అద్భుతములు చేయు శక్తిని మరి ఒకనికి ప్రవచన శక్తిని వేరొకనికి ఆత్మలను వివరించు శక్తిని ఇచ్చుచున్నాడు. ఒకనికి వివిధములగు భాషలలో మాట్లాడగల శక్తిని వేరొకనికి ఆ భాషల అర్థమేమియో వివరింపగల శక్తిని ఇచ్చుచున్నాడు. కానీ వీని అన్నింటినీ చేయు ఆత్మ ఒక్కడే. తన ఇష్టముననుసరించి ఒక్కొక్కనికి ఒక్కొక్క వరమును ఆయన వసగుచున్నాడు. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, 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 ఏలిన వారి మీతోనూ ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువార్తలోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 7వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 37 నుంచి 39 వరకు. పండుగ చివరి దినమున ప్రధానమైనది. ఆనాడు యేసు నిలిచి బిగ్గరగా, దప్పిక కొనువాడు నా యొద్దకు వచ్చి తన దప్పిక తీర్చుకొనుగాక. లేఖనములో చెప్పబడినట్లు నన్ను విశ్వసించు వాని అంతరంగము నుండి జీవజల నదులు ప్రవహించును అని చెప్పను. ఆయన తన్ను విశ్వసించువారు పొందబోవు ఆత్మను గురించి ఇట్లు పలికెను. యేసు ఇంకను మహిమ పరపబడినందున ఆత్మ ఇంకను అనుగ్రహింపబడలేదు.
ఇది యేసుక్రీస్తు పరిశుద్ధ రక్షణ సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపములన్నీ మన్నింపబడునుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఇప్పుడు అర్పణ సమయంలో ప్రవేశిస్తున్నాం. ఈ అర్పణ సమయంలో పూజలు పెట్టించిన మీ అందరి ఉద్దేశ లక్ష్యాలు, అలాగే స్పాన్సర్ చేసిన కుటుంబాలు, మీరు వేలాది మంది మాసలో పాల్గొంటూ ఉండగా నిశ్శబ్దంగా గాయక బృందం అర్పణ గానం పాడుతుండగా మీరు మనస్సులో ఈ తలంపులన్నిటినీ గుర్తించుకుంటూ ఇక్కడ మీరు కానుకగా అర్పించండి. అర్పిత హృదయం ఇచ్చావు దేవా, నా అర్పణ చేయగా వచ్చావు దేవా. అర్పించిన నా సర్వమును దేవా, నా అర్పణ హారతి అందుకో దేవా. అర్పిత హృదయం ఇచ్చావు దేవా, ఒక జత గోవలు లేని పేదను, బలి కానుక తేలేని దీనను ఓ దేవా. ఒక జత గోవలు లేని పేదను, బలి కానుక తేలేని దీనను ఓ దేవా. పేదరాలి దీనత్వముతో వచ్చాను, సంతసంగుణ పరిపూర్తిని చేయు. పేదరాలి దీనత్వముతో వచ్చాను, సంతసంగుణ పరిపూర్తిని చేయు. అర్పిత హృదయం ఇచ్చావు దేవా, నా అర్పణ చేయగా వచ్చాను దేవా. అర్పించిన నా సర్వమును దేవా, నా అర్పణ హారతి అందుకో దేవా. అర్పిత హృదయం ఇచ్చావు దేవా, నా అర్పణ చేయగా వచ్చావు దేవా. అర్పించిన నా సర్వమును దేవా, నా అర్పణ హారతి అందుకో దేవా. అర్పిత హృదయం ఇచ్చావు దేవా. సహోదరి సహోదరులారా, మనం అర్పించి బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమనుటలా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరెక్కడ ఉన్నా రెండు చేతులు జోడించి ఒక్క నిమిషము పరిశుద్ధాత్మ అభిషేక తెలుగు ధ్యాన వడక 3వ రోజు ఈ బుధవారం సువార్త పరిచర్య మీ ఇంటికి లోకవ్యాప్తంగా అందరికీ అందించడానికి స్పాన్సర్ చేసిన 4 కుటుంబాలను, ఫ్రాన్సినా తాడగిరి, రియా రిఖిల్ తాడగిరి ఫ్రాన్సిస్, ఐరీన్ ఫ్రాన్సిస్ వారి కుటుంబాన్ని, ఉద్దేశ లక్ష్యాలు అన్నిటినీ ఈ బలిలో స్మరించుకుందాం. సాపిడి రాయప్ప, అరుణ ఆఫర్డ్ బై ఆంథనీ వారి కుటుంబంలో 83వ బర్త్డే కొనియాడుతున్న బిడ్డను, అలాగే తనను కరోనా మహమ్మారి నుండి దేవుడు కాపాడినందుకు కృతజ్ఞతగా ఈ బలి అర్పిస్తూ ఉన్నాడు, స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. కాసాని తెరోజమ్మ అండ్ కందుల అనెమ్మ చనిపోయిన వారి ఆత్మవిశ్రాంతి కోసం స్పాన్సర్ చేస్తున్న ఈ యొక్క సువార్త పరిచర్యను దేవుడు జ్ఞాపకం ఉంచుకోవాలని ప్రార్థిద్దాం. అలాగే డాక్టర్ గోపు చిన్నపురెడ్డి, డాక్టర్ పృథ్వీరెడ్డి, డాక్టర్ పూజితారెడ్డి, డాక్టర్ రాజశేఖర్ రెడ్డి వారి హాస్పిటల్ని, స్టాఫ్ని, వారు చేస్తున్న మానవ సేవను దేవుడు ఫలింప చేయాలని, వారిని సంరక్షించాలని, వారి ఉద్దేశ లక్ష్యాలన్నిటినీ ఈ పరిశుద్ధ బలిభోజులో మనము ప్రత్యేకంగా
జ్ఞాపకం ఉంచుకుంటూ వారి కోసం ప్రార్థిద్దాం. ఈనాడు పరిశుద్ధ బలిభోజ పెట్టించిన వారందరినీ వారి ఉద్దేశ లక్ష్యాలను, బర్త్డే కొనియాడుతున్నవారు, వెడ్డింగ్ యానివర్సరీ కొనియాడుతున్నవారు, వివాహ వార్షికోత్సవము, అలాగే డెత్ యానివర్సరీ కొనియాడుతున్నవారు, కరోనా మహమ్మారి వలన చికిత్సలో, ఇబ్బందులో, కష్టములో, అనరగవస్థలో ఉన్నవారు, వారందరినీ ఈ బలిలో జ్ఞాపకం ఉంచుకుందాం. అలాగే ఈ తెలుగు ధ్యాన వడకాన్ని నడిపిస్తున్న ఫాదర్ ఆంథనీ దాస్, సిస్టర్ బాను, ఫాదర్ బెన్నీ, డివైన్ మర్సీస్ అండ్ టీమ్ మెంబర్స్ అందరినీ పేరు పేరున వారి కుటుంబాలను ఈ పరిశుద్ధ బలిభోజలో కానుకగా అర్పించుకుందాం. ఈ సెంటర్ని, పరిచర్యలో ఉన్న బిడ్డలని, టెక్నీషియన్స్ని, కెమెరామెన్ని, ఎడిటర్స్ని, పాటలు పాడుతున్న బిడ్డలను, వాక్యం చదువుతున్న వారిని, ప్రత్యక్షంగా పరోక్షంగా రకరకాల పరిచర్య సహాయం అందిస్తున్న ఒక్కొక్కరిని కరోనా మహమ్మారి నుండి దేవుడు కాపాడాలని ఈ పరిశుద్ధ బలిభోజలో ప్రార్థించుకుందాం. బిడ్డలారా, అలాగే ఎంతోమంది మా ప్రార్థన సహాయం కోరి ఉన్నారు. ప్రత్యక్షంగా ఈ మాసంలో పాల్గొంటున్న మీరు, అనేక మందికి లైఫ్ లైన్గా ఫాదర్ బెన్నీ ఎస్వీరి అనే ఛానల్ని దేవుడు మార్చి ఉన్నాడు. వాక్యం వింటూ ఉండగా, రిట్రీట్లో పాల్గొంటూ ఉండగా, ఆరాధనలో వారు పార్టిసిపేట్ చేస్తూ ఉండగా దేవుడు తన రక్షణ కార్యం, అభిషేక కార్యము, విడుదల కార్యము, స్వస్థత కార్యములు, సంరక్షణ కార్యములు మీ జీవితంలో జరిగి తీరాలని ఈ బలిలో ప్రార్థన చేయండి. మనము అర్పించే ఈ ప్రార్థనలో కానుకలన్నీ కూడా ఈ బలిపీఠము నుండి దేవుని దూతలు పరలోకములో ఆయన సన్నిధికి తీసుకుని పోవాలని ప్రార్థించండి. ఈ పరిశుద్ధ బలి యోగ్యత ద్వారా స్వార్థ పరిచయను స్పాన్సర్ చేసిన మీ అందరినీ, మా ప్రార్థన సాయం కోరిన వేలాది మందిని దేవుడు దీవించి ఆశీర్వదించాలని ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాథుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 ఏలిన వారు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను, మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ఏలిన వారా పావన పిత సర్వశక్తిగల ఓ నిత్య సర్వేశ్వర, మా ఏలిన వారిని యేసు క్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ ఎచ్చోటును మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, శ్రేష్కరము. మీరు ప్రపంచమందు సమస్తమును సృష్టించితివి. ఋతువులు కాలగతికి అనుకూలముగా మారినట్లు ఏర్పాటు చేసేదివి. మానవుని మీ రూపములో సృష్టించి మీ అద్భుత సృష్టిని వాని అధికారములో ఉంచితివి. ఈ విధమున ఆయన మీరు సృష్టించిన సర్వమును మీ స్థానమున పరిపాలించు ఉన్నాడు. మా నాథుడు యేసు క్రీస్తు సమేతమున మీ ఘన కార్యముల నిమిత్తము మీ నిత్య స్తుతికి వారు అర్హులై ఉన్నారు. ఇహ పరములు దూతల ఏకమొత్తై నిరంతరం స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. బిడ్డలారా, సాధ్యమైతే మీరు మోకరించండి. ఈ నడ్డు పూజ సమయంలో పరిశుద్ధాత్మ ప్రభావము ఈ కణకులపై ఆవరించి దిగి రావాలని ప్రార్థిస్తున్నాం. ఆ దేవుని ఆత్మయే ఈరోజు మీకు వాక్యం ద్వారాను
సాయంకాల స్వస్థత ఆరాధన ద్వారాను స్పర్శించి మీకు మంచి ఆరోగ్యమును, శారీరక, మానసిక, ఆధ్యాత్మిక స్వస్థతను అనుగ్రహించాలని మనము ఈ దినమంతా ప్రభు సన్నిధిలో ప్రార్థిద్దాం. పావన పిత, మీ నిజముగా పరిశుద్ధులు, మీ సృష్టి అంతా మేము శోధించుట అయుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభు అని యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధ ఆత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచు ఉన్నారు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. మీ పరిశుద్ధాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాలకొనుచున్నాము. ఈ విధమున ఇవి మానాదుడైన నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నీకు నెరవేర్చుచున్నాము. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న శరీరము. విధముగని భోజనానందరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఎట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా
రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై సిలువలో ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, యేసుక్రీస్తులో పాట్ల మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితము సుగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాం. మీకు సముఖమును మోకరించి ఈ పరిశుద్ధ బలి అర్పించడానికి మమ్మందరిని పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు శరీర రక్తములో పాలువారిగా మమ్ము పరిశుద్ధాత్మతో అభిషేకించి వరములతో ఫలముతో ప్రార్థన మధ్యస్థ కృపావరాలతో నింపమని నడిపించమని బ్రతిమాలుకొనుచున్నాం. ఏలిన వారా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్స్ జగద్గురువును, పూల ఆంతని అగ్రపీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులను, మఠకన్యులను, నీ సేవకులు సేవకులందరినీ, మరి ముఖ్యంగా కరోనా మహమ్మారి వలన చనిపోయినటువంటి గురువుల, మఠకన్యుల, సేవకుల ఆత్మవిశ్రాంతి కోసం మేము ప్రార్థిస్తున్నాం. చికిత్స పొందుతూ ఉన్నటువంటి క్వారంటైన్లో ఉన్నటువంటి సేవకుల కోసం ప్రార్థిస్తున్నాం. వారు ఆరోగ్యం పొంది సేవలో కుటుంబాలను సంఘం నడిపించేవారుగా వారిని మార్చమని ప్రార్థిస్తున్నాం. ఉత్థానమగుదమును అన్నమికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. బిడ్డలారా, కరోనా మహమ్మారి వలన చనిపోయిన కోట్లాది మంది ఉన్నారు. వారందరి ఆత్మలను దేవుడు కనిపెట్టుకుని తెలుసో తెలియక చేసిన పాపముల దోషములు మన్నించి అక్షయ సౌభాగ్యమునకు వారిని వారసులుగా చేర్చమని ఈ బలిలో ప్రార్థన చేయండి. ఉద్రశలములో ఉన్న ఆత్మలపైనను ప్రార్థన చేయటానికి ఎవరు లేని దిక్కులేని ఆత్మల కొరకును, మరణాస్తన స్థితిలో ఉన్న వారికి మంచి మరణమును, కరోనా వలన రకరకాల అనారోగ్యవస్థకు గురి అయి ఇబ్బందుల కష్టాలను వారికి మంచి ఆరోగ్యమును దేవుడు ప్రసాదించాలని ప్రార్థించండి. అలాగే ఈనాడు పరిశుద్ధ బలిపూజ పెట్టించిన వారందరి ఉద్దేశ లక్ష్యాలను, బర్త్డే కొని ఆడుతున్నవారు, వెడ్డింగ్ యానివర్సరీ కొని ఆడుతున్నవారు, డెత్ యానివర్సరీ కొని ఆడుతున్నవారు, రకరకాల స్వస్థత విడుదల కోసం పూజలు పెట్టించిన వారు మా ప్రార్థన సాయం వ్యక్తిగతంగా కోరి ఉన్నారు. ఎంతోమందికి మేము ప్రార్థన వాగ్దానం చేసి ఉన్నారు. చనిపోయిన విశ్వజ ఆత్మవిశ్రాంతి కోసం ప్రార్థించండి. తల్లిదండ్రులైన రాంబాబు, అలాగే సంతు, అలాగే వారి అత్తమ్మ మామయ్యలకి, కుటుంబ సభ్యులకి దేవుడు మంచి ఆరోగ్యం చేకూర్చాలని, ఈ ఇబ్బందులు, ఈ కష్టాల్లో, వేదనలో దేవుడు వారిని ఓదార్చాలని వారి కోసం ప్రార్థించండి. ఈనాడు పరిశుద్ధ బలి భోజనం తెలుగు వడక 3వ రోజు స్పాన్సర్ చేసిన ఫ్రాన్సినా తాడగిరి, రేయా రిఖిల్ తాడగిరి, ఫ్రాన్సిస్ అండ్ ఐరిన్ ఫ్రాన్సిస్ ఉద్దేశ లక్ష్యాలను, సాపిడి రాయప్ప, అరుణ, ఎనభై 83వ బర్త్డే సందర్భంగా కరోనా మహమ్మారిని కాపాడినందుకు గాను కాసాని తిరోజమ్మ అండ్ కందుల ఆనెమ్మ ఆత్మవిశ్రాంతి కోసము, డాక్టర్ గోబు చిన్నప్పరెడ్డి, డాక్టర్ పృథ్వీ రెడ్డి, డాక్టర్ పూజితా రెడ్డి, డాక్టర్ రాజశేఖర్ రెడ్డి
వారిని, వారి హాస్పిటల్ని, చికిత్సా కార్యక్రమాలని, స్టాఫ్ మెంబర్స్ని దేవుడు సంరక్షించి నడిపించాలని, ఈ స్పాన్సర్షిప్ దేవుడు 30, 60, 100గా మార్చాలని వారి కోసం ప్రార్థిద్దాం. ఆన్లైన్లో ఎంతో ఆశలతో ఈ తెలుగు ధ్యానోడకములో పాల్గొని ప్రార్థిస్తున్న మీ అందరి ప్రార్థనలు, విన్నపాలను మా నాథుడు యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ఉన్నతమైన గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. వారి ద్వారా, వారితో, వారి యందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పరిశుద్ధాత్మతో ఏకమయుండు మీకై యుగ యుగములో గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. రెండు చేతుల పైకి లేపి ప్రభు యేసుక్రీస్తు మనకు నేర్పించిన ప్రార్థన మనం భక్తితో ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొక్క అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ఏలిన వారా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పరిశుద్ధ అభిషేక తెలుగు ధ్యానోడకములో పాల్గొంటున్న ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని సకల కరోనా మహమ్మారి నుండి, చేతబడి మంత్రశక్తుల నుండి, దుష్టాత్మల ఆవాహము నుండి, చెడు అలవాటుల నుండి, అన్ని పాపపు ప్రభావాల నుండి పూర్తిగా విడిపించమని ప్రార్థిస్తున్నాం. మీ మోక్ష ఆనందమును మా రక్షకుడు యేసుక్రీస్తు రెండవ ఆగమను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని సమాధానము కొసగుచున్నాను అని మీ అపోసత వచ్చించిన ప్రభుని యేసువా, మా పాపములను, మా బలహీనతలను పాటింపక ఈ బిడ్డలందరూ పాల్గొంటున్న ఈ తెలుగు ధ్యాన వడకాన్ని, అభిషేకం కోసం ఎదురు చూస్తున్న వారి దాహమును, వారి మంచి మనసు కటాక్షించండి. మీ చిత్త ప్రకారం ఈ పరిశుద్ధ బలువు యోగ్యత ద్వారా వీరిని, వీరి కుటుంబాలకు నిజమైన శాంతిని, సమాధానమును అనుగ్రహించండి. మరి ముఖ్యంగా స్పాన్సర్ చేసినటువంటి కుటుంబాలకి, హాస్పిటల్కి శాంతిని, సమాధానమును అనుగ్రహించండి. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. యేసుక్రీస్తు శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితోనూ ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు శాంతి సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వర దివ్య గొర్రె పిల్ల, ఇదిగో దప్పికొని వారు నా దగ్గరికి వచ్చి వారి దప్పిగా తీర్చుకునగా, కానీ పరిశుద్ధాత్మను గురించిన ఆంతరంగ దాహమును గురించి
మనకు బోధించిన క్రీస్తు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు ఆహ్వానింపబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవములు భాగం ప్రసాదించునగాక. ఆమేన్. ప్రియబిడ్డలారా, ఈ తెలుగు ధ్యాన వడకములో పాల్గొంటున్న మీరు ఆన్లైన్లో వడకములో పాల్గొంటున్నారు కనుక దివ్య ప్రసాదము ప్రత్యక్షంగా మీరు స్వీకరించలేరు. ఆత్మస్వరూపైన దేవుని ప్రసన్నత మీ ఆత్మదాహము తీర్చాలని నిశ్శబ్దంగా మీ స్థలాల్లో కూర్చొని మీరు ప్రార్థనలో ఉండండి. ఓ క్రీస్తు రాజాధిరాజా, ఓ ప్రేమ అవతార రూపా, అంజనులు గైకొను మా దేవా, అంజనులు గైకొను మా దేవా. ఓ క్రీస్తు రాజాధిరాజా, నీ విందులోనా నీ పాలుగొనగా నా కర్హతేకి నీ కరుణే కాక. నీ విందులోనా నీ పాలుగొనగా నా కర్హతేకి నీ కరుణే కాక. భయభీతి అమరా బహుభక్తి పరులా చెనుదింతు స్వామి నిన్ను స్వీకరింప. భయభీతి అమరా బహుభక్తి పరులా చెనుదింతు స్వామి నిన్ను స్వీకరింప. ఓ క్రీస్తు రాజాధిరాజా, ఓ ప్రేమ అవతార రూపా, అంజనులు గైకొను మా దేవా, అంజనులు గైకొను మా దేవా. ఓ క్రీస్తు రాజాధిరాజా, ఓ ప్రేమ అవతార రూపా, అంజనులు గైకొను మా దేవా, అంజనులు గైకొను మా దేవా. ఓ క్రీస్తు రాజాధిరాజా. ప్రార్థించుదము. ప్రభు అయిన దేవా, ఈ ఏప్రిల్ నెల చివరి వారములో పరిశుద్ధాత్మ అభిషేక తెలుగు ధ్యాన వడకం 3వ రోజు. ఈ రక్షణ బలి అర్పించి ప్రార్థన చేయటానికి మీ బిడ్డలకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకే స్తోత్రం. ఎంతో విశ్వాసముతో భక్తితో నీ ఆశీర్వాదములు కావాలని స్పాన్సర్ చేసినటువంటి కుటుంబాలను, పూజలు పెట్టించినటువంటి బిడ్డలను ఈ పరిశుద్ధ బలిభుజ యోగ్యత ద్వారా హేరాళముగా దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఈ బుధవారం ఈ ధ్యాన వడక 3వ రోజు వాక్యం ద్వారా, ఆరాధన ద్వారా, పరిశుద్ధ బలిభుజ ద్వారా లోకవ్యాప్తంగా వడకంబులో పాల్గొంటున్న బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించి అభిషేకించమని ప్రార్థిస్తున్నాం. నీ కృప కనికరం కోసం కరోనా మహమ్మారి నుండి స్వస్థత విడుదల కావాలని కన్నీటితోనూ బాధతోనూ ఏడుపులతోనూ మా ప్రార్థన సాయం కోరిన వారికి మంచి ఆరోగ్యమును సంరక్షణ ప్రసాదించమని వేడుకుంటున్నాం. ఎంతో దాహముతో ఉత్సాహముతో ఈ ధ్యానోడకములో పాల్గొంటూ ఈ యూట్యూబ్ ఛానల్ని అందరితో పంచుకుంటూ చాలామంది ఈ వడకములో పాల్గొవాలని, రక్షణ పొందాలని, ప్రత్యక్షంగా పరోక్షంగా సువార్త పరిచర్య చేసిన వారిని
వారు చేసిన కృషిని బట్టి, వారి దాహముని బట్టి, మంచి మనస్సుని బట్టి వారిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఈ 3వ రోజు ఈ పరిశుద్ధ బలిపూజ ద్వారా ప్రారంభించిన ధ్యాన వడకము సాయంకాలము 8 గంటలకి ఆరాధన ముగింపు వరకు ఈ బిడ్డలకి ఒక లైఫ్ లైన్గా మారునగాక, ప్రేరణగా మారునగాక, ఆశీర్వాదంగా మారునగాక. ఈ మా ప్రార్థనలు మా నాథుడు యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఏలిన వారు మీతోను ఉండునగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పరిశుద్ధాత్మ మిమ్మందరిని, మీ కుటుంబాలను, స్థలాలను కాచి కాపాడి సంరక్షించి నడిపించునుగాక, ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో, క్రీస్తు సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. ఏలిన వారు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మందరినీ దీవించి సదా సర్వదా కాచి కాపాడి నడిపించునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో, సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఈరోజు నేను యథావిధిగా చెప్పినట్లుగా ఈ పరిశుద్ధ బలిపూజ అయిన వెంటనే మీకు ఫాదర్ ఆంథనీ దాస్ గారు పరిశుద్ధాత్మ వరాలు, ఫలమును గురించి వాక్యం బోధించడానికి సిద్ధంగా ఉన్నారు. తర్వాత మీరు మీ పనులు చూసుకోండి. సాయంకాలం 6 గంటలకి ఖచ్చితంగా మీరు టీవీ స్క్రీన్ ముందు మీరు రండి. సిస్టర్ బాను మీతో పరిశుద్ధాత్మ అభిషేకం వలన ప్రార్థనలు, ఆరాధనలు, మధ్యస్థ విన్నపాల ప్రార్థనలు ఆత్మ ద్వారా ఎలా నడిపించబడుతూ ఉంది అని మంచి ఒక అంశాన్ని మీతో పంచుకుపోతూ ఉన్నారు. అలాగే సాయంకాలము దివ్య సప్రసాద ఆరాధనలో ప్రత్యేకమైనటువంటి ఆంతరిక, ప్రత్యేకమైనటువంటి మానసిక, కుటుంబ స్వస్థతను పొంది మనము ఫెయిత్, హోప్ అండ్ లవ్, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అని 3 అంశాలతో కూడినటువంటి ఆరాధనలో మీరు పాల్గొనబోతూ ఉన్నారు. అలాగే ప్రతి బిడ్డలారా, ఈరోజు ఈ తెలుగు ధ్యాన వడక 3వ దినాన్ని స్పాన్సర్ చేయడానికి ముందుకు వచ్చిన ఫ్రాన్సిస్ తాడగిరి, రియా రిఖిల్ తాడగిరి ఫ్రాన్సిస్ అండ్ ఐరిన్ ఫ్రాన్సిస్ కుటుంబానికి, అలాగే సాపిడి రాయప అరుణ ఆఫర్డ్ బై ఆంథనీ కుటుంబానికి, కాసాని తేరజమ్మ అండ్ కందుల అనెమ్మ వారి కుటుంబానికి, డాక్టర్ గోబు చిన్నపరెడ్డి, డాక్టర్ పృథ్వీరెడ్డి, డాక్టర్ పూజిత రెడ్డి, డాక్టర్ రాజశేఖర్ రెడ్డి, ఈ డాక్టర్లకి డివైన్ మెర్సీ సెంటర్ తరపున బెన్నీ ఫాదర్ ఎస్పెషల్లీ మీకు థ్యాంక్స్ తెలియజేస్తూ ఉన్నాను. మీరు చేసిన ఈ కార్యం చిన్న కార్యం కాదండి. మీరు ప్రత్యక్షంగా పరోక్షంగా ఇవాంజలైజేషన్, సువార్త పరిచయం మీరు చేస్తూ ఉన్నారు. ప్రభు అన్నాడు, నా నామములో చెంబుడు నీళ్ళు ఇచ్చినా దానికి ప్రతిఫలం తప్పదు. బట్లారా, చర్చిలు మోయబడి ఉన్నాయి, ధ్యాన వడక కేంద్రాలు మోయబడి ఉన్నాయి, గురువులు ఎంతోమంది ఎఫెక్ట్ అయి ఉన్నారు, చనిపోయి ఉన్నారు. ఈ భయంకరమైన స్థితిలో ఆత్మదాహముతో ఇంట్లో లాక్డౌన్ అయి ఉన్న బిడ్డలకి మీరు పరిశుద్ధ బలిని అందిస్తూ ఉన్నారు, ఆరాధన అందిస్తూ ఉన్నారు, వడక్కలు అందిస్తూ ఉన్నారు, సువార్తను అందిస్తూ ఉన్నారు. ఇది గొప్ప కార్యం. మీకోసం డివైన్ మెర్సీ సెంటర్, మా మధ్యస్థ ప్రార్థన టీం ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉంటారు.
మీరు నా ప్రార్థనలో ఉంటూ ఉన్నారు. దేవుడు మిమ్మల్ని గొప్పగా దీవించునుగాక, ప్రతిఫలం ఇచ్చునుగాక. ప్రియబిడ్డలారా, మనకి ఇంకా తెలుగు ధ్యాన పడకానికి ఇంకా మనకి 2 రోజులు ఉన్నాయి, గురువారం, శుక్రవారం. ఈ రోజులు కూడా మీరు ముందుకు వచ్చి ఈ ధ్యాన పడకాన్ని స్పాన్సర్ చేయండి. ఎటువంటి ఆటంకము లేకుండా ఫాదర్ బెన్నీ ఎస్విడి అనే యూట్యూబ్ ఛానల్ అనేక మందికి లైఫ్ లైన్గా, దీవెనగా మనం మారుస్తాం. మన ఆశలు నిరాశలుగా మారిపోకుండా, కృంగిపోకుండా, పడిపోకుండా విశ్వాసమును కాపాడి నిరీక్షణతో మనం కలిగి ఉందాం. దానికోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే అండ్ ఎ గుడ్ ట్రీట్. గాడ్ బ్లెస్ యూ. సుందరమైన మోక్షరాగ్ని మాతా వందనం. సుందరమైన మోక్షరాగ్ని మాతా వందనం. సుందరమైన మోక్షరాగ్ని మాతా వందనం. సుందరమైన మోక్షరాగ్ని మాతా వందనం. ఆత్మ శరీరములతోడ మహిమ కాంతించే స్వర్గమునకు దూతల చేత ఎత్తబడితివి. యేసునాపున నీకు గొప్ప ఆసనముందేను. సుందరమైన మోక్షరాగ్ని మాతా వందనం. సుందరమైన